హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మీకోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్రెంటిస్ పొజిషన్స్ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. భారీ పొజిషన్స్ కోసం ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ వాళ్ళు విడుదల చేశారు. దాదాపుగా 4500 పొజిషన్స్ పాన్ ఇండియా లెవెల్లో ఈ పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఈ పొజిషన్స్ అనేది ఉన్నాయి. ఇప్పటి వరకు మ్యాక్సిమం అన్నీ కూడా ఇంజనీరింగ్ సంబంధించిన వారికి, డిప్లొమా చేసిన వారికి, ఐటీఐ చేసిన వారికి మాత్రమే జాబ్స్ అనేది నోటిఫికేషన్స్ అనేది విడుదలవుతున్నాయి. అప్రెంటిస్ సంబంధించిన అయినా కానీ, రెగ్యులర్ పొజిషన్స్ అయినా కానీ, ఈసారి మాత్రం డిగ్రీ వారికి మాత్రం ఈ పొజిషన్ స్పెషల్లీ వాళ్ళు రిలీజ్ చేశారు. మంచి ఆపర్చునిటీ. బ్యాంకింగ్ సెక్టార్లో ఎవరైతే కెరియర్ని కొనసాగించాలనుకున్న వారికి మాత్రం ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇది ఎక్స్పీరియన్స్ కింద కూడా కౌంట్ అవుతుంది. అప్రెంటిస్ జాబ్ అనేది మాత్రం వదిలిపెట్టకండి. మీరు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి. డోంట్ మిస్, అప్లై నౌ. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మీకు వచ్చేసి కంప్లీట్గా ఎలా అప్లై చేసుకోవాలి అనే ప్రాసెస్ కూడా, కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా చూపిస్తాను మీకు. కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం వేకెన్సీ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే 4500 పొజిషన్స్ ఉన్నాయండి ఫిలప్ చేయడానికి ఆల్ ఇండియా లెవెల్లో. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 128 పొజిషన్స్ అనేది ఫిలప్ చేయడానికి ఉన్నాయి. అండ్ తెలంగాణలో వచ్చేసి 100 పొజిషన్స్ ఫిలప్ చేయడానికి ఈ పొజిషన్స్ అనేది ఉంది. రిజర్వేషన్ ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు జనరల్ యూఆర్ కేటగిరీ పోస్టులు అనేది విభజించబడ్డాయి. అభ్యర్థులు తమ సొంత రాష్ట్రంలో అప్లై చేసుకోవచ్చు. వేరే రాష్ట్రానికి సంబంధించిన వారు అని వెళ్ళి అక్కడ చేసుకోవాల్సిన అవసరం లేదు. సొంత రాష్ట్రంలోనే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడే పొజిషన్స్ ఉన్నాయి, ఇక్కడే వర్క్ చేసుకోవడం మీకు జరగవచ్చు. ఇక ముందు వివరాలకు వెళ్ళే ముందు, ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారు కానీ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి మీరు ఒక లైక్ ఇవ్వండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలిజిబిలిటీ ఉన్న వారికి కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియో 10 మందికి ఇంకా వెళ్తుంది. అన్ఎంప్లాయిడ్ యూత్కి వచ్చేసి వారికి ఒక బెనిఫిట్ చేసిన వారు, హెల్ప్ చేసిన వారు అవుతారు. వారికి ఆపర్చునిటీ ఉండేది ఉంటే మాత్రం, ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అది చేయొచ్చు. ఇక కామెంట్ సెక్షన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు ఖచ్చితంగా అప్లైడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎందుకంటే అది నాకు ఇంకా మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకోసం తీసుకురావడానికి నాకు అది బూస్టింగ్ లాగా ఉంటుంది. కాబట్టి ఇక మనం విద్యా అర్హతలు, ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చూసుకుంటే, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలండి. కట్ ఆఫ్ తేదీ వచ్చేసి మాత్రం 31 మే 2026 నాటికి మాత్రమే పూర్తయి ఉండాలి. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఏవైతే ఉన్నాయో మనం కొన్ని చూసుకుంటే, అభ్యర్థులు వచ్చేసి 1/1/2022 తర్వాత మాత్రమే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. నాట్స్ పోర్టల్లో రిజిస్టర్ అయిన వారు మాత్రమే అర్హులు. ఈ నాట్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియ అనేది కూడా నేను చెప్పిస్తాను మీకు. ఇప్పటికే అప్రెంటిస్ చేసిన వారు లేదా 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మాత్రం ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హత అనేది లేదండి. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే మినిమం వచ్చేసి 20 years అండి. అండ్ మ్యాక్సిమం వచ్చేసి 28 years వారు అప్లై చేసుకోవచ్చు. 31/5/1998 మరియు 31/5/2006 మధ్యలో పుట్టిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓబీసీ వారికి 3 years, ఎస్సీ ఎస్టీ వారికి 5 years అండ్ పీడబ్ల్యూబీడీ వారికి 10 years ఉంటుంది. అండ్ వితంతులు, విడాకులు పొందిన మహిళలకు కూడా వారికి కూడా గరిష్టంగా 35 నుంచి 40 ఏళ్ల వరకు ఉండవచ్చు అని చెప్తున్నారు. ఇక శాలరీ అండ్ బెనిఫిట్స్ అనేది చూసుకుంటే, అప్రెంటిస్ జాబులు కాబట్టి స్టైఫండ్ అనేది ఇస్తారు. 15,000 అనేది నెలకు ఫిక్స్డ్గా ఉంటుంది. ఎలాంటి అదనపు అలవెన్సెస్ మాత్రమే ఉండవు. ఇక డ్యూరేషన్ వచ్చేసి, టెన్యూర్ వచ్చేసి 12 నెలలు, 1 సంవత్సరం పాటు ఈ పొజిషన్స్కి అప్రెంటిస్షిప్ కింద అనేది ఉంటుంది టెన్యూర్. వీటికి లీవ్స్ అనేది కూడా ఉంటుంది. నెలకు ఒక క్యాజువల్ లీవ్ ఉంటుంది మాత్రమే ఉంటుంది. అండ్ బ్యాంక్ సెలవులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వర్తిస్తాయని చెప్తున్నారు. ఇక ఎంపిక విధానం అనేది చూసుకుంటే, సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఆన్లైన్లో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. దాంతోపాటు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే స్థానిక భాష పరీక్ష అనేది కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారికి ఎవరికైతే ఉందో తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. ఒకవేళ మీరు 10th క్లాస్లో తెలుగు అనేది మీకు సబ్జెక్టుగా ఉంటే మాత్రం ఈ పరీక్ష అనేది రాయాల్సిన అవసరం లేదు. 3rd phase వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సర్టిఫికేట్లు, ఒరిజినల్ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఇక 4th phase వచ్చేసి మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కూడా వారు కండక్ట్ చేస్తారు.
ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించిన విషయం చూసుకుంటే సమయం వచ్చేసి 60 నిమిషాలు ఇస్తారు. అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఎగ్జామ్ అనేది ఉంటుంది. పేపర్ అనేది సబ్జెక్ట్ చూసుకుంటే జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కింద 20 ప్రశ్నలు ఉంటాయి, 20 మార్కులు ఉంటాయి. క్యూఏ కింద 20 ప్రశ్నలు ఉంటాయి, 20 మార్కులు. కంప్యూటర్ నాలెడ్జ్కి 20 క్వశ్చన్స్ అడుగుతారు, 20 మార్క్స్ అనేది ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్లో 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్ ఉంటాయి. సిబిఐ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అనే 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. ఈ సిబిఐ అనేది ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ సంబంధించిన నాలెడ్జ్ అనేది మీరు ఉంచుకోవాల్సి వస్తుంది. ఎవరైతే ఎలిజిబిలిటీ అప్లై చేస్తున్నారో ఎగ్జామ్కి వెళ్ళే టైంలో మాత్రం మీరు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ ఉన్న వారి యొక్క ప్రొడక్ట్స్ సంబంధించినవి మీరు మినిమంగా ఒకసారి చదువుకుంటే మీకు ఈ ప్రశ్నలకి ఆన్సర్ చేయడానికి అనేది చేయగలుగుతారు. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ అని ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు ఎగ్జామ్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు 100కి 100 క్వశ్చన్స్ అనేది అటెండ్ చేయొచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు సంబంధించిన వివరాలు చూసుకుంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చేసి 800 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ ఉంటుంది, అంటే మొత్తంగా 944 రూపీస్ ఉంటుంది. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 600 ప్లస్ 18% జిఎస్టీ మొత్తం 708 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో అప్లై చేసేవారికి 200 రూపీస్ ఉంటుంది ప్లస్ 18% జిఎస్టీ మొత్తంగా 236 రూపీస్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు అనేది మాత్రం ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక ముఖ్యమైన తేదీలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 12th ఆఫ్ జూన్ 2026కి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దాంతోపాటు అప్లికేషన్స్ అనేది కూడా స్టార్ట్ అయిపోయిందండి. కేవలం 10 రోజుల టైం మాత్రమే ఉంది. 22nd ఆఫ్ జూన్ 2026 వరకు మాత్రమే టైం ఉంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి అండ్ ఫీజు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్పుడే లాస్ట్ డేట్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి కూడా జూలై 1st వీక్లోనే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్లో టెంటేటివ్లీ జూలై 1st వీక్లో ఉంటుంది. అంటే మీకు దాదాపు ఈ రోజు 12th నుంచి చూసుకుంటే అప్లికేషన్ విడుదలైన దాని నుంచి చూసుకుంటే 20 రోజులలోనే సెలక్షన్ అనేది కూడా అయిపోతుంది, ఆన్బోర్డింగ్ అనేది కూడా జరిగిపోతుంది. ఇక కావాల్సిన డాక్యుమెంట్లు అనేది మనము ఏవైతే కావాలో అప్లై చేసే ముందు చూసుకుంటే నాట్స్ ఎన్రోల్మెంట్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఐడి అనేది ఉండాలి, మీకు అది కూడా చూపిస్తాను. పాస్పోర్ట్ సైజ్ ఫోటో సంతకం అనేది మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. మీ 10th క్లాస్ మార్క్స్ మెమో షీట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి, స్కాన్ చేసుకోవాలి. డిగ్రీ మార్క్స్ మెమో ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. దాంతోపాటు కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. అండ్ పీడబ్ల్యూబీడీలో ఎవరైనా కేటగిరీ వారు అప్లై చేస్తుంటే పీడబ్ల్యూబీడీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలి అంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్ అంటే మీరు జాగ్రత్తగా ఇక్కడ మీరు వినాల్సి ఉంది. ఫస్ట్ నాట్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు నాట్స్ పోర్టల్లో రిజిస్టర్ అయిన తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అప్రెంటిస్ సంబంధించిన పొజిషన్కి మీరు అక్కడ అప్లై చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మీరు మళ్ళీ bfsi.ssc.com సంబంధించినటువంటి పోర్టల్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. దాని తర్వాత మీరు పేమెంట్స్ అనేది చేసిన తర్వాత ఆ లింక్ ద్వారా లాగిన్ అయ్యి పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి వస్తుంది. ఇది ఫైనల్. మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ centralbank.in అనే వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. మీరు చేసుకున్న తర్వాత రిక్రూట్మెంట్ సంబంధించింది చేసుకున్న తర్వాత మీరు స్క్రోల్ ఆన్ చేస్తే మీకు ఇక్కడ 3 ట్యాబ్స్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అనేది ఏదైతే మీరు క్లిక్ చేస్తే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. వారు ఇందులో క్లియర్గా డేట్స్ ఇచ్చారు. మీరు స్క్రోల్ ఆన్ చేసుకుంటే కూడా మీకు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటే డౌన్లోడ్ చేసుకొని మీరు పక్కాగా అన్నీ చదివి పెట్టుకోండి. తర్వాత క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ నాట్స్ అనే ట్యాబ్ని మీరు క్లిక్ చేస్తే మీకు నాట్స్ పోర్టల్కి డైరెక్ట్గా మీకు విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు వచ్చేసి రెగ్యులర్ స్టూడెంట్ కింద మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీరు అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే ఆల్రెడీ లాగిన్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ చేసుకోవచ్చు. లాగిన్ లేకపోతే మాత్రం మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ మళ్ళీ లాగిన్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీరు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అప్రెంటిస్ దాన్ని మీరు క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ BFSI SSC అనే పోర్టల్కి మీరు క్లిక్ చేసుకుంటే మీకు వచ్చేసి దానికి సంబంధించినటువంటి పోర్టల్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్యాండిడేట్ లింక్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. అలాగే కాకుండా మీరు స్క్రోల్ ఆన్ చేస్తే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ సంబంధించినటువంటిది కూడా ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయండి. దాంతోపాటు
మనకు ఫైనాన్షియల్ సంబంధించినటువంటి బ్యాంకులు కానీ ఎన్బిఎఫ్సిలు కానీ సంబంధించినవి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ లేటెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పొజిషన్కి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ అప్లై నౌ బటన్ అనేది క్లిక్ చేయొచ్చు, లేదంటే క్యాండిడేట్ లాగిన్ మీద కూడా క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంటే లాగిన్ చేసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ టైం అయితే మాత్రం ఇక్కడ ఎస్ఓపి ఫర్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది. మీరు ఇక్కడ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది కూడా మీరు క్లిక్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు వారికి ఒక వర్డ్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డాక్యుమెంట్లో అన్ని డీటెయిల్స్ వారు ఎలా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే డీటెయిల్స్ ఇచ్చారో మీరు క్లియర్గా చదువుకుంటే మీకు అది తెలిసిపోతుంది. ఇక్కడ ఈ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ లాగిన్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేసి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సబ్మిట్ చేస్తే మీకు వచ్చేసి కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మీకు జనరేట్ అయినటువంటి ఏదైతే పీడిఎఫ్ కానివ్వండి, జనరేట్ అయిన టికెట్ ఐడి ఏదైతే ఉందో అవి మీరు రెడీ చేసుకొని మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్లో తప్పులు మాత్రం చేయకండి, ఇవి మిస్టేక్స్ ఉంటాయి, ఇవి మాత్రమే ఖచ్చితంగా గుర్తుంచండి. గతంలో ఎక్కడైనా అప్రెంటిస్ చేసిన వారు లేదా 1 సంవత్సరం పైన ఎక్స్పీరియన్స్ ఉన్న వారు మాత్రం ఈ పొజిషన్స్కి అప్లై చేయకండి. ఇంకోటి పాస్ అయి ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు లేదా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు మాత్రం అర్హులు కాదండి. డిగ్రీ చేతిలో మాత్రం ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. కేటగిరీ మార్పు అనేది ఉండదు. అప్లికేషన్లో తప్పుగా రిజర్వేషన్ కేటగిరీ ఇస్తే తర్వాత మార్చుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఫిలప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక అఫీషియల్ లింక్స్ ఒకసారి మీకు చూపిస్తానంటే అండ్ టిప్స్ కూడా మీకు ఒకసారి చెప్తాను. అఫీషియల్ లింక్ వెబ్సైట్ వచ్చేసి centralbank.bank.in అనేది ఉంది. మీకు ఒకవేళ మళ్ళీ లింక్ కావాలి నోటిఫికేషన్ అంటే కామెంట్ సెక్షన్లో మీరు అడగండి, నేను దానికి మీకు ఇస్తాను. ఇక నాట్ పోర్టల్కి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో అది nats.education.gov.in అనేది లింక్ ఉంది. ఇక ఇంకొక టిప్ ఏంటంటే మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి మీరు 100కి 100 క్వశ్చన్స్ని మీరు అటెండ్ చేయండి. సెంట్రల్ బ్యాంక్ ప్రొడక్ట్స్ 20 మార్కులు ఏవైతే ఉన్నాయో దానిపైన మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే అక్కడ మ్యాక్సిమం స్కోరింగ్ అవుతుంది. అక్కడ అనేది కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే వారి బ్యాంకుకి సంబంధించింది కాబట్టి. మీరు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళి వారి యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా చదవండి ఒకసారి. ఇక త్వరపడండి, ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు మాత్రం వెయిట్ చేయకండి. ఎలాగో మీకు 22 జూన్ 2026 వరకు టైం ఉన్నా కానీ వెంటనే చివరి నిమిషం వరకు ఆగకుండా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి, మీ స్నేహితులకు, ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు all the job aspirants. Thank you.